2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది 2026 సంవత్సరంలో, దీని గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిది అండి. ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి. కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అన్నమాట. మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక. అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా ఆస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అనేటువంటివి 3 ఉంటాయండి. సంచిత కర్మ అంటే ఏంటి, గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను, బట్టలు వేసుకున్నాను, చేతికి వాచి పెట్టుకున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది. అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ గతి లభించింది. అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది. ఏ కష్టానికైనా అదే ఉంటుంది, ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి. సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలసర్పదోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి, ఒకటే చెప్తానండి నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా, మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన, పాము మాత్రమే కాదు, పాము కానీ శునకము అంటే కుక్క కానీ గోవు కానీ, బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ, ఈ 6 ఏదైనా ఉంటే కనుక అది కాలసర్పదోషంగా కనబడుతుంది. అది మీరే చేయాల్సిన పని లేదు, మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసినా అది మీకు వస్తుంది అని అర్థం అండి. అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటంటే, కర్మ ఎవరి ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది. కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది. ఒక మహారాజ్ అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. తన కుటుంబంలో తన వంశంలో 7వ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి, అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి, పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు, అయిపోయింది. ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా 7 తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు. ఇదేమిటయ్యా అంటే, నీ వంశంలో ఉండేటువంటి 7వ తరమైనటువంటి మహారాజు ఇలా ఫలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు. అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్, ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏది జరగదు. ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మా. రెండవది ఏంటి అంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది, మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు, రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు. పాపం చేశానా పుణ్యం చేశానా అనేది నా చేతుల్లో ఉంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామా, పరిహారం చేసుకుంటున్నామా, దైవనామస్మరణ చేస్తున్నామా, ఏదైనా వ్యక్తితో దుర్భాషలు ఆడుతున్నామా, మన చేతుల్లో ఉంటుంది. ఇదే ప్రారబ్ధ కర్మ అండి. చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి, ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకు ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారండి. అది ప్రారబ్ధ కర్మ వల్లే జరుగుతుంది. ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి, సమయం తీసుకుని 1 సంవత్సరం తర్వాత కాలుతుందా, వెంటనే రియాక్షన్. అదే ప్రారబ్ధ కర్మ.
మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలింది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట. సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మన మీదే రుద్దేటిదండి. మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది. ఇంకా మన పాపాల చిట్ట చాలా ఉంటుంది. దానికి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది. సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం. సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి, ఇక్కడ నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి. వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు. ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయి అంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి. సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ కర్మ వల్ల ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ 27 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దామమ్మా. పుష్యమి నక్షత్రం వారికి 2026 సంవత్సరంలో కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది? మీరు చెప్పినట్టుగానే 3 కర్మలలో ఏ కర్మ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మాగారు? ఎవరికైనా సరే అమ్మా సంచిత కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఈ గ్రహ సంచారముల ఆధారంగా ఆ కర్మ ఏ విధంగా మనల్ని ఆర్థికంగానా, అనారోగ్య సమస్యల రూపంలోనా, మానసిక అశాంతి రూపంలో ఇబ్బంది పెడుతుందా అనేటువంటిది తెలుసుకోవడానికే జ్యోతిష శాస్త్రం మనకు ఉంది. అయితే 2026 సంవత్సరంలో ముందుగా ఈ పుష్యమి నక్షత్రానికి గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తే గురువు అనేటువంటి ఆయన 12, 1, 2 స్థానాలు అయినటువంటి మిథున, కర్కాటక, సింహరాశిలో సంవత్సరాంతము సంచారం చేయడం జరుగుతుందండి. అయితే మొట్టమొదటి ట్రాన్సిట్ ఎప్పుడు ఉంటుందండి? జనవరి 1 నుంచి జూన్ 1 దాకా గురువు అనేటువంటి ఆయన మిథున రాశిలో సంచారం చేస్తారు. మిథునము అనేటువంటిది 12వ స్థానం అవ్వడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థాయికి మించినటువంటి ఖర్చులు పెరగడము. గురుడికి 4 దృష్టిలు ఉంటాయమ్మా, 1, 5, 7, 9. దీనివల్ల ఏంటి అంటే 4వ స్థానం మీద దృష్టి పడడం వల్ల కుటుంబ ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో మార్పులు అనేటువంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశీ యోగాలన్నీ కూడా దివ్యంగా అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. ఫ్యామిలీ బిజినెస్లో కాస్త ఒడిదుడుకులు చూసే అవకాశం కనబడుతుంది. అనారోగ్యము, చిన్న చిన్న రుణ బాధలు అనేటువంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అవమానాలు కలిచివేస్తూ ఉంటాయి. వృత్తిలో ఆటంకాలు అనేటువంటివి ఇబ్బంది పెడతాయండి. జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారండి. దీనివల్ల ఏంటి అంటే లగ్నంలో గురుడు సంచారం చేస్తారు కాబట్టి ఆటంకాలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. పంచమ దృష్టి వల్ల సంతానం విషయంలో కష్టపడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7వ దృష్టి వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న వాక్వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 9వ దృష్టి వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. కానీ ఈ యొక్క ట్రాన్సిట్లో కూడా విదేశీ యోగాలన్నీ కూడా దివ్యంగా అనుకూలిస్తాయండి. మళ్ళీ మనము అక్టోబర్ 31 తర్వాత నుంచి చూస్తే గురువు అనేటువంటి ఆయన సింహరాశి అయినటువంటి 2nd హౌస్లో సంచారం చేస్తారు. దీనివల్ల అఖండమైన రాజయోగం పడుతుంది అని చెప్పొచ్చండి. దీనివల్ల ఏం జరుగుతుంది? ధనయోగం విపరీతంగా పడుతుంది. 2nd హౌస్ కాబట్టి విద్యా విషయంలో ఆటంకాలు తొలగిపోతాయి. సంతానం విషయంలో గుడ్ న్యూస్ వింటారు. రుణ విముక్తి అనేటువంటిది కలుగుతుంది. ఆర్థిక ఎదుగుదల కనబడుతుంది. శత్రువుల మీద విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడతాయండి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి గత సంవత్సరం మనం అంటే 2025లో మనం చూసినా సరే వీళ్ళకి అంత గొప్పగా గురుబలం అనేటువంటిది లేదండి. 2026 చివరిలో వీళ్ళకి కలుగుతోంది. దీనివల్ల జాబ్లో ప్రమోషన్లు రావడం కానీ, పరిచయాల వల్ల లాభాలు కలగడం కానీ, నూతన అవకాశాలు కానీ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన ప్రయత్నాలన్నీ కూడా శుభవార్తమైనటువంటి యోగం తప్పకుండా పడుతుంది అని చెప్పొచ్చమ్మా. ఇకపోతే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే 9వ స్థానం అయినటువంటి మీనరాశిలో సంవత్సరాంతము కూడా 2026లో వీళ్ళకుంటారండి. దీనివల్ల ఏం జరుగుతుంది? విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు అన్నీ వచ్చేస్తాయి. పర్మనెంట్ వీసాలు కానీ అన్నీ వస్తాయి. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా చూస్తారు. భాగ్యంలో శని అంటే అవకాశాలు విపరీతంగా వస్తాయి. 4-5 రకాల అవకాశాల్లో ఏది చూస్ చేసుకోవాలో తెలియటువంటి పరిస్థితిలో ఉంటారనమాట. అన్ని అవకాశాలు బాగా వస్తాయండి. మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు ఆయన. తర్వాత రాహుని బాగా గమనిస్తే రాహు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా అష్టమంలోను, నవంబర్ 25 తర్వాత సప్తమం అయినటువంటి మకర రాశిలో సంచారం చేస్తారు. దీనివల్ల సంవత్సరాంతము కూడా రాహు అనేటువంటి ఆయన అనుగ్రహించట్లేదు. దీనివల్ల ఏం జరుగుతుంది? నవంబర్ 25 దాకా మానసిక ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చిన్న చిన్న యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నవంబర్ 25 తర్వాత రాహు అనేటువంటి ఆయన 7వ స్థానంలోకి రావడం వల్ల
marital లైఫ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ వృత్తి విషయంలో చేంజెస్ కానీ వచ్చేటువంటి అవకాశాలు అప్పుడు నవంబర్ 25 తర్వాత కనబడతాయండి. కేతు అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే ఈయన 2, 1 స్థానాల్లో సంవత్సరాంతము కూడా సంచారం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరాంతము కూడా రాహు కేతులు ఇద్దరూ కూడా పుష్యమి నక్షత్రం వాళ్ళకి అనుగ్రహించట్లేదండి. కేతు అనేటువంటి ఆయన బాలేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, మనోవేదన, మనోవిచారములు అనేటువంటివి కలుగుతాయి. ఒక ఆలోచన మీద స్థిరంగా లేకపోవడం, చంచల స్వభావం అనేటువంటిది రావడం లాంటివి ఎక్కువగా కనబడతాయి అని చెప్పొచ్చమ్మా. అయితే మేజర్లీ ఓవరాల్గా చెప్పాలి అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి 2026వ సంవత్సరంలో మిశ్రమంగా కనబడుతోంది అని చెప్పొచ్చు. సంవత్సరం చివరిలో పెరిగినటువంటి గురుబలం వల్ల అద్భుతమైనటువంటి అఖండమైన రాజయోగాన్ని అయితే తప్పకుండా చూస్తారమ్మా. ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు మగారు? ఏప్రిల్ 17వ తారీఖు దగ్గర నుంచి జూన్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేయడం వల్ల వీళ్ళకి వృత్తి విషయంలో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. మంచి లాభాలు అనేటువంటివి వస్తాయి, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలు అనేటువంటివి తగ్గుతాయి. అన్ని విషయాల్లోనూ కూడా చాలా బాగుంటుందండి. మళ్ళా తిరిగి సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా చాలా బాగుంటుందమ్మా. మళ్ళా తిరిగి డిసెంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా చాలా అద్భుతంగా అనారోగ్య సమస్యలు తగ్గడం కానీ, రుణబాధల నుంచి బయటికి రావడం కానీ, శత్రువుల మీద విజయం సాధించడం కానీ అన్నీ కూడా అద్భుతంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి బాగున్నాయండి. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? సో మీరు విన్న ప్రకారం మీకే అర్థమై ఉంటుంది. సంవత్సరం చివరి వరకు కూడా గురు బలము అనేటువంటిది సరిగ్గా లేదు. రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరాంతము కూడా అనుకూలించట్లేదు. సో దీనికోసం ఏం చేయాలంటే బలమైనటువంటి పర్సనల్ చార్ట్ చూసుకుని బలమైనటువంటి పరిహారాలు ఆచరించండి. రాహు కేతులు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన వల్ల అద్భుతమైన శుభ విజయాలు చూసే అవకాశం కలుగుతుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము, రాశి, ఎవ్రీథింగ్, లగ్నంతో సహా గోచారం, పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలా మందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది. విద్య పరంగా కానీ, ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు, ఈ జాబ్ ఎప్పుడు మారాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మీకోసం నేనున్నాను. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.